పాపం రామనాథం. ఈ కథను రచించిన వారు ద్వివేదుల విశాలాక్షి గారు. ఈ కథ 1967 నవంబర్లో ఆంధ్రజ్యోతి వార పత్రికలో ప్రచురితమైంది. ఇంక మీరు తెమిలి బయలుదేరండి, వేళ మించిపోతే మళ్ళా బ్యాంకులో సొమ్ము ఇయ్యమంటారు. ఈ రోజు తప్పితే రేపు ఆదివారం బజారంతా మూదపడి ఉంటుంది. సోమవారం నాడు నాకు పీకల మొయ్య పని ఉంది. ఇంకా వెనకపడితే పెళ్లి వేళకి కుట్టు పనివాడి దగ్గర నుంచి బట్టలు రావు అంటూ భర్తను తొందర చేసింది కాంతమ్మ. అమ్మ మాట వినే మంచి కుర్రాడిలా రామనాథం భార్య ఆదేశం తలదాల్చి చెక్కు పుస్తకం చేతికర్ర పట్టుకుని బ్యాంకుకు బయలుదేరాడు. అతడు వీధి గుమ్మంలో కాలు పెడుతుంటే ఒంటి బ్రాహ్మణుడు ఎదురుపడ్డాడు. చీచి పాడుశకనం అనుకుంటూ వెనుతిరిగి ఇంటిలో కాలు పెడుతుంటే పక్క ఇంటివారి పెంపుడు పిల్లి మియావ్ మియావ్ అంటూ కాళ్లలో పడింది. ఆ పిల్లి అంటే రామనాథానికి అభిమానం. దానికి రామనాథం దగ్గర బాగా చనువుంది. అతడు పేపర్ చదువుకుంటుంటే అది గుర్రు గుర్రుమంటూ అతని ఒడిలో ఎక్కి కూర్చుంటుంది. అతడు రాసుకుంటుంటే టేబుల్ మీదకి ఎక్కి కాగితాల మధ్య పడుకుంటుంది. పట్టులాంటి మెత్తని చర్మం, తెల్లని ముఖం మీద లేత గులాబీ రంగులో అందంగా అమరు ఉన్న చిన్న ముక్కు, రాత్రిపూట రంగులు మారే కళ్ళు. పిల్లిని చూసి రామనాథానికి ఎంతో ముద్దు వస్తుంది. పిల్లలకి బిస్కెట్లు ఇస్తూ దానికి కూడా ఓ ముక్క తుంచి వేస్తాడు. పిల్లలతో పాటు రోజు దానికి కూడా వంతేమిటి, ఇలా తినమరిగిందంటే ఇక ఇల్లు వదిలిపెట్టదు అంటుంది కాంతమ్మ. తాను చూసిన్నాడు. వదిలిపెట్టకపోతే తిననీ కాంతం, దానికి పెట్టిన దాంతో మనం దరిద్రులం అయిపోము అంటూ ఆప్యాయంగా దాన్ని నిమురుతాడు రామనాథం. అది కృతజ్ఞతాపూర్వకంగా అతడి కళ్లల్లోకి చూస్తూ మ్యావుమంటుంది. నువ్వెంత మంచివాడివి అన్నట్టు ఉంటుంది ఆ చూపు. మనుష్యులైతే ఎదుటివారి మెప్పు మెహర్బానీల కోసం కళ్ళబొల్లి మాటలు చెప్పి పొంగేస్తారు. కాని జంతువులకి అటువంటి అవసరం ఏముంటుంది? అందుకే అది తమ మనసుకి నచ్చిన అభిప్రాయాన్ని నికరంగా ప్రకటిస్తాయి. ఆ పిల్లి అంత నమ్మకంగా నువ్వు మంచివాడివి అంటే నిజంగా తాను చాలా మంచివాడు అన్న అభిప్రాయాన్ని నిర్మించుకున్నాడు రామనాథం. ఆ రోజు నుంచి ఆ పిల్లి పట్ల మంచిగా ఉండేందుకు ప్రయత్నించాడు. కాని ఆ రోజు ఎదురుపడిన పిల్లిని చూసి విసుక్కున్నాడు రామనాథం. వీధిలోకి కాలు పెట్టేసరికి ఆ శకునం ఇటు తిరిగేసరికి నువ్వు. ఇంక ఈరోజు పని సవ్యంగా అయినట్లే. ఏదో నష్టం నా కోసం పొంచి ఉన్నదన్నమాట. అసలే డబ్బుతో కూడిన వ్యవహారం. అంగట్లో అంతా మోసం చెయ్యాలని చూసేవాళ్లే పైకి మాత్రం తమంత నిజాయితీ పరులు లేనట్లు కబుర్లు చెప్తారు. సాలెగూడులాంటి ఆ మాటల్లో తగులుకుంటే ఇంకేమైనా ఉందా? పిల్లికి అతడి కోపకారణం తెలియదు. కాని రోజులా ప్రేమతో దగ్గరికి తీయలేదని మాత్రం తెలుసుకుంది. ఏమిటి సంగతి అన్నట్టు అతడి కళ్లల్లోకి మ్యావుమని అరిచింది. చెప్తే నీకు అర్థమై చావదులే, ఇంక నడు అన్నట్టు దాన్ని తప్పుకుపోయాడు రామనాథం. మీరింకా ఇక్కడే ఉన్నారా? ఇంకా వెళ్ళిపోయారేమో అనుకున్నాను. జేబులో పెట్టుకోవలసిన ఈ మనీ పర్సు అక్కడే వదిలిపెట్టారు. డబ్బు ఎందులో పెట్టుకుని తేవాలనుకున్నారు? ఒక్క విషయమైనా సరిగా చూసుకురాలేరు. అన్నిటికీ నేను దగ్గరుండి ఎగసన తొయ్యవలసిందే. ఆ పక్క జేబులో అందరికీ కనిపించేలా నోట్లు పెట్టుకుని తేవాలని ముచ్చటగా ఉందా? అలాగే కనుక చేస్తే ఇంటికి వచ్చేసరికి మనకి లబోదిబోమని మొత్తుకోవడమే మిగులుతుంది. అసలే పట్నంలో జేబు దొంగల ముఠా ఒకటి మకాం వేసిందని అనుకుంటున్నారు. కాంతమ్మ చింతగింజ రంగు ప్లాస్టిక్ పర్స్ అందిస్తూ భర్తని మందలించింది. నువ్వు ఉట్టి పిచ్చిదానివే కాంతం, ఎందుకంత భయం? నా జేబులో ఉన్న డబ్బు కాజేయడం అంటే అంత సులువైన పని అనుకున్నావా? వాడికి ఎన్ని గుండెలుండాలి? ఉదయాన్నే నున్నగా క్షవరం చేసుకున్న మాట మరిచి మీసాన్ని మెలి తిప్పాడు రామనాథం. మరేం బడాయి, అమ్మ పుట్టింటి గొప్ప మేనమామ దగ్గర చెప్పినట్టు మీ జాగ్రత్త గురించి నా దగ్గరే చెప్పాలి. అమ్మాయి బాలసారికి బంగారం గొలుసు తెస్తూ బజార్లోనే పారేసుకోలా? ఇంకా మా తమ్ముడి ఒడుక్కి వెడుతూ చాలే, ఏ మాట వచ్చినా ఆ సంగతులు ఏకరో పెట్టందే నీకు తోచదు. ఈసారి చూడు, ఒక్క పైసా వారా రాకుండా పువ్వుల్లో పెట్టి తెస్తాను. ఇల్లాలికి నమ్మిక కలిగేలా చెప్పి కాలు కదిపాడు రామనాథం. ఏమండోయ్, ఇదిగో చూడండి. వీధి చావిడి దాటకుండానే అడ్డు తగిలింది కాంతమ్మ. పావలాకో అర్ధకో కక్కుర్తిపడి బస్సులో వచ్చారు సుమండి
ఆ దొమ్మిలో ఎవడో ఒకడు ఆ కాస్త పుణ్యం కట్టుకుంటాడు. డబ్బు కోసం వెనక తీయక ఒక రిక్షా కట్టించుకుని రండి. మరీ బ్యాంకు గుమ్మంలో ఎక్కక ఓ 4 అడుగులు ముందుకు వచ్చి ఏదో తోవన పోతూ ఎక్కినట్లు. అలాగే లేవే, అలాగే. మరీ అంతలా చెప్పాలా? ఆ పాటి నాకు తెలీదు. మన జాగ్రత్తలో మనం ఉండాలి కాని ఈ రోజుల్లో రిక్షా వాళ్ళని మాత్రం నమ్మమని ఎక్కడ ఉంది? ఎండవేళ ఏ సందులోనో బండి లాగి ఇస్తావా చస్తావా అని బెదిరిస్తే కొంపతీసి ఇచ్చేయగలరు సుమండి. అబ్బే, అంత సులువుగా ఇచ్చేస్తానా? మరీ అంత తెలివి తక్కువవాణ్ణా? పోనీ ఒక పని చెయ్యండి. సొమ్ము తీసుకుని మీరు బ్యాంకులోనే కూర్చోండి. నేను గురునాథం అక్కడికి వచ్చేస్తాం. అంతా కలిసి ఆ బజారు పని పూర్తి చేసుకుని తిరిగి వస్తే సరిపోతుంది. భార్య చెప్పిన సలహా బాగుందనిపించింది రామనాథానికి. అంత సొమ్ము చేతిలో ఉంచుకుని ఎండవేళ ఒంటరిగా రావడం మంచి పని కాదనుకున్నాడు. ఎంత సొమ్ము? లక్షలా కోట్లా అంటే అలాగేం లేదు, 1200 రూపాయలు. కాని ఎంత చెట్టుకి అంత గాలి అంటారు. అతడికి అదే పెన్నిధి. కూతురు పెళ్లి కోసం అవకాశం ఉన్న ప్రతి క్షణాన్ని వెచ్చించి కూడపెట్టిన సొమ్ము అది. అప్పనంగా వచ్చింది కాదు. అందులో వరకట్న నిషేధం బిల్లు ధర్మమా అని 3000 రూపాయలు ముందుగానే వరుడి తండ్రికి ముడుపు చెల్లించుకున్నాడు. ఇంక ఉన్న సొమ్ములో ఒక 1000 రూపాయలు పెళ్లికి వదిలి మిగిలిన దానితో బట్టలు పాత్రలు కొనాలని అతని అభిప్రాయం. తన భర్తని చూస్తూనే అందరికీ మోసం చెయ్యాలనిపిస్తుందని కాంతం నమ్మకం. ఆఖరికి తన పెళ్లి సమయంలో తన తండ్రి కూడా పెద్దల్లుడికి పెట్టినంత కట్నం తన భర్తకి పెట్టకుండా అతన్ని మోసం చేశాడని ఆమె వాదన. ఒక విధంగా కాంతమ్మ ఆలోచనలో నిజం లేకపోలేదు. రామనాథం బజారుకి పోయి కూరలు తెచ్చినాడు ఇంట్లో సగం మంది ఊరగాయ వేసుకుని భోజనాలు పూర్తి చేయవలసిందే. ఎవరూ కొన్ని పుచ్చుకాయలు చచ్చుకాయలు ఇంటికి వస్తాయి. వాటిని తాజా సరుకులు అంటూ అతన్ని నమ్మించి మరి 2 డబ్బులు హెచ్చుగా గుంచుతారు వర్తకులు. అందువల్లనే భర్త మీద నమ్మికతో ఏ పని వదిలిపెట్టలేదు కాంతమ్మ. పెళ్లి బట్టలకి తను తమ్ముడు గురునాథం వెంటలేనిదే కొనరాదని తీర్మానించింది. ఆ తీర్మానాన్ని రామనాథం కూడా ఆమోదించాడు. అది వరలో ఎలా జరిగినా ఆసారి తాను మోసపోకూడదని బాధ్యతతో కూడిన ఏ పని అయినా చేయడానికి సమర్థుడనిపించుకోవాలని అనుకున్నాడు రామనాథం. బ్యాంకులో క్యాషియర్ అందించిన నోట్లను తిరగవేసి మరగవేసి 1కి 2 సార్లు లెక్కించుకుని భార్య ఇచ్చిన చింతగింజ రంగు ప్లాస్టిక్ పర్సులో భద్రపరుచుకున్నాడు. దానిని లాల్చీ జేబులో పెట్టుకుని పైని రుమాలు మడిచిపెట్టి చేతిలో ఒత్తి చూసుకున్నాడు. తల్లి ఒడిలో చంటిపిల్లల జేబులో ఒదిగిపోయింది ప్లాస్టిక్ పర్సు. గుమ్మానికి ఎదురుగా ఉన్న ఒక బెంచీ మీద కూర్చుని భార్య రాక్ కోసం ఎదురు చూడసాగాడు. అంతలో ఎవరో ఆసామి ఆ గదిలోకి వచ్చాడు. మనిషి నల్లగా జీడిగింజ రంగులో ఉన్నాడు. అంతకన్నా నల్లగా ఉన్నాయి దుబ్బుగా పెరిగిన వాడి మీసాలు, జేగుర్రంగు తలగుడ్డ, చాకలి ముఖం చూడని కావిరంగు పంచ, టైరు చెప్పులు. ఎండలో ఎంతో దూరం నుంచి నడిచి వచ్చిన వాడిలా చెమటతో తడిసి ఉన్నాడు. చూడగానే పల్లెటూరి మనిషి అనే ముద్ర ముఖం మీద కనిపిస్తుంది. గదిలో కాలు పెట్టగానే అతడి కళ్ళు ఆత్రంగా అటూ ఇటూ దేనికోసమో వెతుకులాడాయి. బెంచి మీద కూర్చున్న రామనాథం మీద క్షణకాలం నిలిచి అతంతో పనే లేనట్లు పక్కకి తప్పుకున్నాయి. అలసటికి ఉస్సురని నిట్టూరుస్తూ అతడు రామనాథం పక్కనే బెంచీ మీద చతికిలబడ్డాడు. ఏదో పనున్నట్టు అంత పరుగుతూ వచ్చినవాడు తన పని చూసుకుని తన దారిన తరలిపోక ఇక్కడ తగలడ్డాడే అనుకున్నాడు రామనాథం. వాడి రూపురేఖలు గదిలో కాలు పెట్టగానే వాడు ఆత్రంగా అటూ ఇటూ చూసిన తీరు చూస్తే మర్యాదస్తుళ్లాగా మామూలు మనిషిలాగా అనిపించలేదతనికి. ఎదురుగా గోడ మీద దొంగలుంటారు జాగ్రత్త అన్న హెచ్చరిక కనిపించింది. ఈ రోజుల్లో ఎవ్వర్నీ నమ్మేందుకు లేదు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. మనసు హెచ్చరికను మంచి పిల్లాడిలా విన్నాడు రామనాథం. ఇంతమంది తిరుగాడుతున్న చోట తనకి భయమేమిటి? తనకి తనే ధైర్యం చెప్పుకున్నాడు. అయినా ఆ నల్లని వాడివైపు అపనమ్మకంగా చూడకుండా ఉండలేకపోయాడు. గడప దాటుతుంటే ఒంటి బ్రాహ్మణుడు, వెనక తిరగపోతే పిల్లి శకునం. ఈరోజు ఏ విధంగానూ నష్టపోకుండా గడిచిపోతే అంతే చాలు. మరోసారి జేబులోని పర్సుని ఒత్తి చూసుకున్నాడు. రామనాథం తన వారి కోసం గుమ్మం వంక చూసి
కళ్ళు తిప్పుకునేసరికి ఆ పల్లెటూరి ఆసామి తనకి మరి కాస్త దగ్గరగా జరిగి కూర్చున్నట్టు అనిపించింది అతనికి. కాస్తసేపు వాడి వంక తీక్షణంగా చూసి పక్కగా ఉన్న ఇంకో బెంచీ మీదకి వెళ్లి కూర్చున్నాడు రామనాథం. నల్లటివాడు తనకి అదేం పట్టనట్టు ఇంకా గుమ్మం వంక చూస్తూనే ఉన్నాడు. వాడికి కాస్త దూరంగా రావడంతో రామనాథం మనసు చులకన పడింది. ఈ పని ముందుగానే చెయ్యవలసిందనుకున్నాడు. అనుమాన పిశాచం దూరం కావడంతో ఆలోచనలు కూతురి పెళ్లి మీదకి మళ్ళాయి. 4 మగపిల్లల మధ్య ఒక్కగానొక్క ఆడపిల్ల. ఎంతో అల్లారుముద్దుగా పెంచవలసింది. పాప పుట్టినప్పుడు తను కాంతం ఎన్నో కళ్ళకన్నారు. పెద్ద చదువులు చదివించాలి, పాట నేర్పించాలి, నృత్యం నేర్పించాలి అని. గడ్డు రోజులు ముంచుకు రావడంతో అవన్నీ పగటి కల్లే అయిపోయాయి. దాని కడుపుకింత అన్నం పెట్టగల తాహతున్న వారిని సంపాదించడం కూడా కష్టమైపోయింది. ఎవరిని మాట్లాడించాలన్నా కట్నాలు కానుకలు వేలకు వేలు తనెక్కడ్నుంచి తేగలడు. ఆఖరికి ఉన్నది కాస్త ఊడ్చిపెడితే కాని దాని మెడలో ఆ 3 ముళ్ళు పడ్డం లేదు. రామనాథం ఆలోచనలు దేనికో గుద్దుకుని ఆగిపోయాయి. మీరు మంచి పని చేశారు. అక్కడ ఉక్కతో చచ్చే కంటే కాస్త మారుమూల అయినా ఇక్కడ బాగుంది. పైన ఫ్యాను ఉంది, ప్రాణానికి హాయిగా ఉంది అన్నాడు ఆసామి రామనాథం పక్కనే కూర్చుంటూ. రామనాథం మనసు జాగ్రత్త జాగ్రత్త అంటూ మరోసారి హెచ్చరిక చేసింది. గోడమీది అక్షరాలు మరింత నల్లగా కనిపించాయి. నా పక్కకి ఎక్కడికి వెడితే అక్కడికి ఎందుకిలా తయారవుతున్నావు? నాతో నీకేం పని అని అడగాలనిపించింది రామనాథానికి. కాని సభ్యతకి వెరిచి ఊరుకున్నాడు. అతడు నాలాగే ఎవరికోసమో ఎదురు చూస్తున్నాడేమో. ఎందుకు అనుమానించాలి? లేక ఈ బ్యాంకులో ఎవరైనా మిత్రులు ఉన్నారేమో, వారు తమ పని పూర్తి చేసి వచ్చే వరకు నిరీక్షిస్తున్నాడేమో. అనవసరంగా అనుమానించి ఎందుకు పాపాన్ని మూటకట్టుకోవడం? మన జాగ్రత్తలో మనముంటే సరి. మనసుకి సమాధానం చెప్పుకున్నాడు రామనాథం. అరగంట గడిచింది, గంట గడిచింది. కాంతం రాలేదు. అంతలో వచ్చే జాడ కూడా కనిపించలేదు. ఈ కాంతానికి ఏమైంది? మళ్ళా ఏ పనికి నేను తొందరగా తెమలనని చెబుతుంది. బ్యాంకులోంచి సొమ్ము తీసుకోవడం ఏళ్ళు ఊళ్ళు అవుతుందనుకుందా? ఆ గురునాథంగాడింకా రాలేదేమో. అయినా కాంతం చాదస్తం కాని అతడు నాకన్నా బాగా బేరాలాడగలడా? వయసులో పెద్దవాడనా? 10 పెళ్లిళ్లు చేసి ఉన్నవాడనా? భార్యపై విసుక్కున్నాడు రామనాథం. అతడి పక్కన కూర్చున్న వ్యక్తి కూడా దేనికోసమో చూసి చూసి విసిగినవాడిలా బురుకుటి ముడివేసి ఇంక ఈ రోజుకి ఈ పని కాదన్నట్టు అసహనంగా లేచి చరచరా వెళ్ళిపోయాడు. అంతలో బావా అంటూ పిలుస్తూ గురునాథం లోపలికి వచ్చాడు. ఆ వచ్చారా వచ్చారా, చాలా ఆలస్యం చేసేశారు. గంటసేపై మీకోసం చూస్తున్నాను అంటూ తొందరగా లేచి 4 అడుగులు వేశాడు రామనాథం. అప్రయత్నంగా అతని చేయి పక్క జేబులోకి పోయింది. అందులో ఏముంది? చాకిరేవులో ఇసుక చేతికి తగిలింది. అతడి కాళ్ళు గడగడలాడాయి. కళ్ళు బయలు కమ్మి పచ్చబడ్డాయి. ఒంటి బ్రాహ్మణుడు, నల్ల పిల్లి కళ్ల ముందు తారాట్లాడారు. ఆ సమయంలో కలిగిన ఆ నష్టం ఇతడికి సామాన్య విషయం కాదు. బాధతో కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆ కన్నీటి పొర వెనగ్గా దృష్టికి ఏదో కనిపించింది. రెప్పలల్లార్చి తాను అంతవరకు కూర్చున్న బెంచీ వైపు నిదానంగా చూశాడు. చింతగింజ రంగు ప్లాస్టిక్ పర్సు అతని తొందరపాటుకి నవ్వుతూ అక్కడ పడి ఉంది. మనసు సంతోషంతో ఎగిరి గంతేసింది. కాళ్ళు చకచక అడుగులు వేశాయి. ఉత్సాహంగా దాన్ని అందుకోవడానికి చేయి ముందుకు సాగింది. ఏమైంది బావా? ముందు వస్తున్న గురునాథం వెనక్కి తిరిగాడు. అబ్బే ఏం లేదు. మీ అక్కయ్యకి ఇప్పటికి ఇల్లు కదిలేందుకు ముహూర్తం కుదిరిందా అని ఆలోచిస్తున్నాను అన్నాడు నవ్వుతూ రామనాథం. కాంతం రాలేదు. వీధిలో కాలు పెడుతూ అన్నాడు గురునాథం. ఏమైంది? ఆత్రంగా ప్రశ్నించాడు రామనాథం. మీరు బయలుదేరే ముందు అది మర్చిపోయిందట. ఈ రోజు ఆ పట్టుచీర కొట్టుకి సెలవు రోజు. మీకా సంగతి చెప్పి మిమ్మల్ని పిలుచుకు రాకపోతే సాయంకాలం వరకు ఇలాగే ఉండిపోతారని నవ్వుతూ బావగారిని పరిహాసం చేశాడు గురునాథం. ఎందుకు ఉండిపోతాను? మరో అరగంట చూసి మీరు రాకపోతే నేనే బయలుదేరి రావాలనుకుంటున్నాను. మీరు ఇటు నేను అటు అయిపోతామేమో అని. కాని బావమరిది పక్కన రిక్షాలో కూర్చుంటూ ధైర్యంగా అన్నాడు రామనాథం. జాగ్రత్త కోసం మరొకసారి జేబులో పర్సును తడిమి చూసుకున్నాడు. అది వెచ్చగా మెత్తగా తన ఉనికిని తెలుపుకుంటూ చేతికి తగిలింది. వచ్చేరా? ఎంతకాలానికో చూసినట్టు భర్తని ఆప్యాయంగా పలకరించింది కాంతమ్మ.
రాక అక్కడే ఉండిపోతాననుకున్నావా? ఏది మరి మా తమ్ముడు వచ్చేదాకా కాలు కదిపారా? ఆ మాటే వాడితో అన్నాను. కాస్తసేపు చూసి మనం రాలేదని తిరిగి రార్రా బాబూ, పోయి పిలుచుకురా అని. అక్కడికి మీ తమ్ముడు నాకు కాపలా అన్నట్టు. మీకు కాదండి బాబూ, మీ జేబులో ఉన్న డబ్బుకి. ఇంతకీ సరిగ్గా లెక్క చూసి తెచ్చారా? ఓ, నయా పైసలతో సహా. ఏమిటి, మరీ అంత అజాగ్రత్త పరుణ్ణి అనుకున్నావా? బ్యాంకులో పుచ్చుకున్న డబ్బు ఇంటికి తెచ్చేలోగానే పారేసుకుంటానా? గర్వంగా జేబులోంచి పర్సు బయటికి తీసి నోట్లను లెక్క పెట్టసాగాడు. 1, 2. అరే అరే, ఏమిటండి, ఏమైంది? ఏమిటలా వెర్రిగా చూస్తున్నారు? ఆత్రంగా ప్రశ్నించింది కాంతమ్మ. ఏమని చెప్తాడు? సర్వనాశనం అయిపోయింది. రామనాథం కళ్లల్లో నీళ్లు నిల్చాయి. గొంతుక బొంగురుపోయింది. జీడిగింజ రంగు శరీరం, కావి పట్టిన పంచెతో ఉన్న ఆసామి కళ్లల్లో మెదిలాడు. ఎంత పనిచేశాడు దుర్మార్గుడు! సన్నసన్నగా 100 రూపాయల నోట్లు లాగి 10 రూపాయల నోట్లు చిల్లర వదిలిపోయాడు. వాడిని చూడగానే అనుకున్నాను, ఇటువంటి ఉద్దేశంతోనే వచ్చి ఉంటాడని. అందుకే పక్కపక్కని తారాట్లాడుతున్నాడని. ఎంతో జాగ్రత్తగా ఉండాలనుకుంటూనే మోసపోయాను. నేనెందుకు పనికిరాని వెర్రి వెంగళాయినని మరోసారి రుజువు చేసుకున్నాను. రామనాథం మనసు విలవిల్లాడిపోయింది. డబ్బు పోయింది కాంతం. నువ్వన్నంతా చేసుకుని వచ్చాను. పర్సులో ఉండగానే డబ్బుని అతి నేర్పుగా మాయం చేశాడు వెధవ. ఎవరండి ఆ వెధవ? బ్యాంకు గుమ్మం దిగకుండానే డబ్బులెలా పోగొట్టుకున్నారు? కంగారుగా అడిగింది కాంతం. వాడేనే, జీడిగింజ రంగు శరీరం, కావి పంచ, జేగురు రంగు తలపాగా వెధవ. వాడిని చూడగానే అనుకున్నాను, ఇటువంటిదేదో చెయ్యాలనే వచ్చాడని. శనిలా నేనెక్కడికి వెడితే అక్కడికి వెంటపడ్డాడు. సరి, మన జాగ్రత్తలో మనం ఉంటే ఏం చేస్తాడు అనుకున్నానే కాని. రామనాథం మాట పూర్తి చేయలేకపోయాడు. అయ్యో అయ్యో, ఎంత పని జరిగిందండి! వెళ్ళి ఆ చుట్టుపట్ల ఉంటాడేమో చూసిరండి. ఒరే గురునాథం, పోయి ఆ పోలీస్ స్టేషన్లో చెప్పిరారా బాబూ. ఆ మధ్య కనకం కూతురు జుంకాలు 6 నెలల నాడు దొరికాయి. లింగరాజ్ సైకిలు ఏడాది నాడు బయటపడింది. మన అదృష్టం బాగుంటే వెంటనే దొరకవచ్చు. రామనాథం దిగాలు పడి విచారంగా కాళ్ళు ఇడ్చుకుంటూ తిరిగి వచ్చాడు. కనిపించాడా? లేడని తెలిసే అడిగింది కాంతమ్మ. ఎలా కనిపిస్తాడు కాంతం? సొమ్ము దొంగిలించిన వాడు మన కోసం ఎదురు చూస్తూ కూర్చుంటాడా? సన్నగా ఎక్కడికో జారుకుంటాడు గాని. పోనీ అక్కడెవరినైనా అడక్కపోయారా? అది అయింది. వాడికి ఆ బ్యాంకులో ఖాతా లాంటిదేదీ లేదుట. 2-3 రోజులే సరిగా ఆ వేళకి వచ్చి కొంచెం సేపు కూర్చుని వెళ్ళిపోతున్నాడట. మొదటి రోజు అక్కడ వాళ్ళు అడిగితే తానక్కడెవరినో కలుసుకోవాలనుకున్నాడుట. అతడు కలుసుకోవలసిన వ్యక్తిని నేనే అయి ఉంటాను. ఇంకా అటు ముఖం చూపించడు అన్నాడు రామనాథం 2 చేతుల బుర్ర పట్టుకుని మంచం మీద కూలబడుతూ. భర్తను ఆ స్థితిలో చూసిన కాంతమ్మకి అతని మీద జాలి పొర్లుకొచ్చింది. కానిండి, ఏం చేస్తాం? మన సొమ్ము అయితే ఏదో నాటికి ఏదో రూపంలో మన ఇంటికొస్తుంది. లేకుంటే దానికి మనకి రుణం తీరిపోయినట్లే అంటూ భర్తని ఊరడించింది. కుండలోని మజ్జిగ తేటని గ్లాస్తో తెచ్చి అందిస్తూ, ఎండపడి వచ్చారు, ఇది తాగి కాస్త స్థిమితపడండి అంది. అతడు విప్పి ఇస్తున్న లాల్చీని అందుకుంటూ. బనియన్ జేబులు ఎత్తుగా మెత్తగా మంచం మీద గజమెత్తుకి ఎగిరి గంతేశాడు రామనాథం. ఓ కాంతం, ఇదిగో నేనా పర్సు జాగ్రత్తగా ఉంటుందని ఇక్కడ పెట్టుకుని మరిచిపోయాను అన్నాడు సంతోషంగా. బ్యాంకులో అతడు పుచ్చుకున్న నోట్లు చెక్కు చెదరకుండా అందులో ఉన్నాయి. నేను చెప్పలేదుటండి, మన సొమ్ము అయితే మన ఇంటికొస్తుందని. ఇంతకీ మీరేం చీకటి బజార్లలోనూ లంచాలు పుచ్చుకుని గడించారా? గాలికి ఎగిరే పేలపిండిలా మాయమయ్యిందికి చెమటోడ్చి చీము రక్తం ధారపోసి భర్త నిజాయితీని కాంతమ్మ గర్వంగా చెప్పుకుపోతోంది. మరా పర్సెవరిది నాన్న? పక్కనే ఉన్న పాప ప్రశ్నించింది. ఆమె అంటున్నదేమిటో అర్థం కానట్టు ఆ పిల్లవంక క్షణకాలం చూసి, అవును, అది ఎవరిదంటావు కాంతం? నా జేబులోకెలా వచ్చింది అన్నాడు రామనాథం తెల్లబోతూ. అతడికి బ్యాంకు వదిలి వచ్చే ముందు తన పర్సు పోయిందని గాబరాపడ్డ సంగతి గుర్తుకొచ్చింది. అయ్యో పాపం, ఈ పర్సు ఆ ఆసామిదే అయి ఉంటుంది. నా సొమ్ము వాడు కాటు వేశాడని అంతసేపు వాడిని తిట్టిపోశాను. వాడిది నేనే చల్లగా జేబులో వేసుకుని వచ్చాను. కొంచెం దూరం పోయి చూసుకుని ఉంటాడు. దొరుకుతుందనే ఆశతో వెనక్కి తిరిగి వస్తే అక్కడేముంది, అది నా జేబులో పొందికగా ఒదిగి కూర్చుంది. నేనే లోకాటు వేసేను అనుకుంటాడు.
నేనొక ఘరానా గజదొంగనని భావిస్తాడు. అతడి ఆలోచనలో అతడు ఉన్నప్పుడు మెల్లగా లాగేశాననుకుంటాడు. ఎంత పని జరిగిపోయింది! ఈ నిందని పాపుకోవడం ఎలా? అతని పర్సును అతనికి చేర్చడం ఎలా? రామనాథం మతిపోయిన వాడిలా చూస్తూ ఉండిపోయాడు. కొంపతీసి మీ పక్కన కూర్చుని మీ పర్సులో సొమ్ము లాగేశాడని ఇంతవరకు మీరు తిట్టిపోస్తున్నా ఆ నల్లని ఆసామిది కాదు కదా? కంగారుగా అడిగింది కాంతం. అతడిదే అయి ఉంటుంది కాంతం అంటూ పర్సులో చిరునామా వంటిదేమైనా ఉంటుందేమో అని అన్నీ బయటికి తీసి చూశాడు రామనాథం. 2 10 రూపాయల నోట్లు, 6 రూపాయి నోట్లు, కొంత చిల్లర ముందరలో ఉంది. వెనక దానిలో ఏవో బొత్తుపెట్టిన కాగితాలున్నాయి. అందులో చాలా వరకు ఏవో స్క్రూలు, నట్లు, మేకులు, కొన్నవాటి రసీదులు, పట్నంలో వివిధ ప్రాంతాలకి ప్రయాణిస్తూ వాడిన బస్సు టిక్కెట్లు, వాటి మధ్యగా ఒక రోళ్ల కాగితం మీద వంకర టింకర అక్షరాలతో రాసిన ఒక ఉత్తరం ఉంది. దస్తూరిని బట్టి అది ఆడవాళ్లు రాసిందని, అందున పల్లెటూరి వీధిబడిలో 1-2 క్లాసులు చదివి తిరిగి చాలా కాలం వరకు ఆ అక్షర జ్ఞానంతో అవసరపడని వ్యక్తి రాసిందని సులువుగా తెలుసుకోవచ్చు. ఎవరు రాశారో ఆ ఉత్తరం, అందులో అతని చిరునామా తెలుసుకునే అవకాశం ఏమైనా ఉంటుందా? అక్షరాల్ని కష్టం మీద అర్థం చేసుకుంటూ ఆత్రంగా ఆ ఉత్తరాన్ని చదివాడు రామనాథం. రంగయ్య మామ, సిట్టికి సానా జ్వరంగా ఉంది. సూదిమందు ఎయ్యాలంటున్నాడు డాకటేరు. సేతిలో సిల్లిగవ్వనేదు. మా నూరు నుంచి బుధవారన్నాడు ఎంకటయ్య పట్టం వత్తన్నాడు. ఎట్టగైనా సొమ్ము జతపెట్టి ఆడి సేతికిచ్చి పంపు. డబ్బు కట్టి ఆఫీసు కాడ 11 గంటల వేళ ఉంటాడు. మరి మామ ఎట్టగంపుతావో మరి. సొమ్ము ఈకపోతే డాకటేరు మందు పొయ్యడు మావా. సిట్టి చచ్చిపోతుంది. అంపకపోతే నన్ను సంపినంతొట్టు. వెనక ముందు ఎక్కడా ఆ ఉత్తరం రాసిన వారి పేరు గాని అందుకున్న వారి చిరునామా కానీ లేదు. అతడి చేతిలో కాగితం గాలికి రెపరెపలాడుతుంటే బాధతో అతని మనసు విలవిల్లాడింది. ఈ రోజు నా చేత ఎంత పని చేయించావు దేవుడా అని తల పట్టుకున్నాడు. నేరక చేసిన ఈ పాపానికి నువ్వు ఎంత శిక్ష విధించినా నేను అనుభవిస్తాను. కానీ ఆ చిట్టిని రక్షించు. ఆ చిట్టికి, తల్లికి ఏదో విధంగా సహాయపడు. ఇంతకన్నా నేను మరేం కోరను, ఇంకేమీ అర్థించను. రాత్రి పొడుగునా ప్రార్థిస్తూనే ఉన్నాడు రామనాథం. కథ సమాప్తం.